సో మీకు ప్రీ ఓన్ కార్స్ అనేది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఒక మంచి కార్లు అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఫుల్ కండిషన్ మంచిగా బ్రాండ్స్ అసలు ఎంత లక్షల్లో ఉండే కార్లు మీకు అతి తక్కువ ధరకే వచ్చే ప్రీ ఓన్ కార్ యువర్ కార్ దగ్గరికి అయితే షోరూమ్ దగ్గరికి నేను వచ్చేసాను. యువర్ కార్ అంతే కదనే. సో ఇప్పుడు బ్రదర్ ఉన్నారు ఇక్కడ, ఏమేమి స్పెషాలిటీ ఉంది వాళ్ళ కార్స్ గురించి ఆయనే చెప్పడం జరుగుతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్, మై నేమ్ ఈజ్ రాజేందర్. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనం యువర్ కార్ లో ఉన్నాము. మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి కార్లలో. కాకపోతే మన దగ్గర ఏంటంటే ఇన్స్పెక్షన్ పరంగా ఒక వెహికల్ వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు దాన్ని మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు. అంటే యాక్సిడెంట్ ఉందా, ఇంజన్ ప్రాబ్లం ఉందా, ఫ్లడెడ్ ఉందా, డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయా లేవా, అవన్నీ వెరిఫై చేసి ఓకే అంటే మన దగ్గర సేల్ పెడతారు. లేదంటే కస్టమర్ రిటర్న్ పంపించేస్తారు. ఇవన్నీ కస్టమర్ సెల్లర్ వెహికల్స్ ఇక్కడ ఉండేటి అన్ని. ఈ సెల్ మనకి ఏంటంటే ఈ ప్రైస్ పెట్టింది ఏంటంటే డైరెక్ట్ సెల్లర్ తో నెగోషియేషన్ ఉంటుంది. దానిపైన మన కమిషన్ సపరేట్ ఉంటుంది. అంటే 2.36 డైరెక్ట్ అది దాని ప్రకారంగా మనకు ఆర్టీ అమౌంట్ సపరేట్ ఉంటుంది, కమిషన్ సపరేట్ ఉంటుంది. ఈ ప్రైస్ అనేది పెట్టిన దానిపైన నెగోషియేషన్ ఉంటుంది. మనం కార్ గురించి ఇప్పుడు ఒకసారి మాకేమన్నా ఒక మంచి కార్, ఇప్పుడు మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మంచి వెహికల్ తీసుకోవాలి, ఫ్యామిలీకి సరిపోయేటట్టు, మోస్ట్లీ ఫ్యామిలీకి ప్రిపేర్ చేయాలి. అవునవునవును. సో అలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటే చెప్తారా మాకు? ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ఇదిగో ఈ వెహికల్ చూసుకోండి, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో మనకు అవైలబుల్ గా ఉంది. యాక్చువల్ గా కస్టమర్ ఏంటంటే కొంచెం వేరే కొత్త వెహికల్ తీసుకునే ఉద్దేశంలో ఉండి ఈ వెహికల్ అనేది సేల్ చేస్తున్నాడు. ఈ ప్రైస్ వచ్చేసి మ్యాక్స్ వచ్చేసి లీస్ట్ ప్రైస్ వచ్చేసి 170 బడ్జెట్ లో ఈ వెహికల్ వచ్చేస్తుంది. ఇక్కడ కోట్ చేసింది ఎంత చూడండి, 240 కోట్ చేశారు. మనకు 175 బడ్జెట్ లో ఈ వెహికల్ అనేది వచ్చేస్తుంది. 2014 మోడల్ పెట్రోల్ వేరియంట్, సేఫ్టీ 75,000 తిరిగింది. ఎల్ఎక్స్ఐ ఆల్టో. ఇది మైలేజ్ చూసుకున్నట్లయితే లాంగ్ లో మనకు ఆల్మోస్ట్ ఒక 20 వరకు మైలేజ్ ఇస్తుంది. లోకల్లో 15-16 ఇస్తుంది. చిన్న ఫ్యామిలీకి ఒక 2 వైఫ్ అండ్ హస్బెండ్, ఒక 2 పిల్లలు ఉన్న వాళ్ళకు కంఫర్ట్ గా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో మంచిగా ఉంటుంది వెహికల్. చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తుంది. మళ్ళీ ఫైనాన్స్ కూడా ఆప్షన్ ఉంటుంది. అంటే మనకు కొంతమంది సిబిల్ బాగాలేదు ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి మనకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సిబిల్ బాగున్న వాళ్ళకి బ్యాంక్ ఫైనాన్స్ మన దగ్గరనే అన్ని అవైలబుల్ ఉంటాయి. మనకు 10 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ టైప్స్ ఉన్నాయి. మనకు ప్రైవేట్ ఫైనాన్స్ వచ్చేసి ఒక 3-4 టైప్స్ ఆఫ్ ప్రైవేట్ వాటి కూడా మనకు టైప్ ఉంది అన్నట్టు. ఓకే. సో అంటే కార్ కూడా చాలా బాగుంది, స్క్రాచెస్ ఎక్కువగా లేవు. మంచి కండిషన్, నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్. ఏంటంటే ఇప్పుడు మనకు కొంతమంది ఉంటారు, మనకు నీట్ గా ఎట్లా అంటే ఇంట్లో వస్తువుని ఎలా బయట మన ఇంట్లో మనుషులు ఎట్లా చూసుకుంటారో దీన్ని ఎట్లా చూసుకునే టైప్ వెహికల్ అట్లా నీట్ గా మెయింటైన్ చేశాడు అన్నట్టు వెహికల్. ఇంకో వెహికల్ చూద్దామన్నా, చూద్దాం. సో ఇది మనకి ఏంటంటే ఇది కూడా లీస్ట్ ప్రైస్ లో, ఇది తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉన్న వెహికల్ ఇది. 2012 మోడల్ పెట్రోల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ మారుతి సుజుకి. ఇది వచ్చి 70,000 తిరిగిన వెహికల్. లీస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు వచ్చేసి 160-150 బడ్జెట్ లో ఈ వెహికల్ వచ్చేస్తుంది. 2012 సిఎన్జి ఉంది వెహికల్. చాలా బాగుంది, నీట్ గా గుడ్ కండిషన్ లో ఉంది. సీల్ టైర్లు ఉన్నాయి, ఇంటీరియర్ అవుట్లుక్ స్క్రాచ్ లెస్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. మొత్తం టోటల్ ఇన్స్పెక్షన్ చేసిన వెహికల్ ఇది. ఇది 160 బడ్జెట్ లో ఈ వెహికల్ వచ్చేస్తుంది. చాలా అంటే సిఎన్జి కూడా అవైలబుల్ గా ఉంది దీనిలో. అంటే సిఎన్జి కావాలా మనకు, ఒక మైలేజ్ ఎక్కువ రావాలి. ఇది సిఎన్జి ఏంటంటే 1 kgకి వచ్చేసి 30 కిలోమీటర్స్ అట్లా మైలేజ్ ఇస్తుంది. మన 1 kg ప్రైస్ వచ్చేసి 110 అట్లా ఉంటుంది అట్లా. ఓకే. అంటే ఇంత తక్కువగా వస్తున్నది కదా, అంటే కస్టమర్లు కూడా అనుకుంటారు ఏంది ఇంత తక్కువ. యాక్చువల్ గా ఇది మోడల్ ప్రకారం అవన్నీ దాని ప్రకారం బేస్ చేసుకుని దీని ప్రైస్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది అంతే తక్కువ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అది అంతే, మ్యాక్స్ మార్కెట్ ప్రైస్. కాకపోతే కండిషన్ బాగుంటుంది అంతే. వెహికల్ చూసుకోవచ్చు, మనకి డట్సన్ రెడీగో ఇది. మనకి ఏంటంటే మోడల్ ఎక్కువ, లీస్ట్ ప్రైస్ లో తక్కువలో మనకు కావాలి అనుకున్న వాళ్ళకి ఇది కంఫర్ట్ గా ఉంటుంది. 2017 మోడల్ పెట్రోల్ వేరియంట్ డట్సన్ రెడీగో ఇది. మనకు 190 బడ్జెట్ లో వస్తుంది. 190 ఇది కోట్ చేసింది మాత్రం 270-280 ఇట్లా కోట్ చేశారు. నెగోషియేషన్ వచ్చేసి 190 బడ్జెట్ లో వచ్చేస్తుంది. మీకు ఇది ఫైనాన్స్ ఆప్షన్ కావాలంటే ఆల్మోస్ట్ ఫుల్ ఫండింగ్ వస్తుంది. మనకు కొంతమంది సిబిల్ బాగుంది, నాకు ఒక 30,000 శాలరీ ఉంది, మనకు ఫుల్ ఫండింగ్ వెహికల్ కావాలంటే ఫుల్ ఫండింగ్ వెహికల్ వచ్చేస్తుంది. టోటల్ వచ్చేస్తుంది 0 డౌన్ పేమెంట్ లో వెహికల్ తీసేసుకోవచ్చు. 2017 మోడల్ డట్సన్ రెడీగో, డట్సన్ గో పెట్రోల్ వేరియంట్ మాన్యువల్. ఇది 50,000 తిరిగిన వెహికల్. ఇది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది, పర్ఫెక్ట్. 50,000 తిరిగింది. 50,000 తిరిగింది. 190 ప్రైస్ లో వచ్చేసింది ఈ వెహికల్. 190 ఓన్లీ 190. తర్వాత సీటింగ్ కెపాసిటీ సేమ్ అంతే. 4 మెంబర్స్ కంఫర్ట్ కూర్చోవచ్చు. 4 మెంబర్స్, ఫ్రంట్ డ్రైవర్ ప్లస్ ఒక ప్యాసింజర్, తర్వాత బ్యాక్ సైడ్ ఒక 2 మెంబర్స్. 4 మెంబర్స్ సరిపోతుంది. 4 మెంబర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ 2 పిల్లలకు కంఫర్ట్ గా సరిపోతుంది వెహికల్. ఇది ఎంత వస్తుంది? ఇది లోకల్ వచ్చేసి మనకు 15 ఇస్తుంది, లాంగ్ లో మనకు 18, 19, 20 వరకు కూడా ఇస్తుంది.
వెహికల్ మాత్రం చాలా అంటే చాలా హ్యాచ్ బ్యాగ్ లో చిన్నగా కంఫర్ట్ డ్రైవింగ్, తర్వాత పార్కింగ్ ఇబ్బంది కాకుండా, తర్వాత లోకల్ లో డ్రైవింగ్ కోసం పెద్ద వెహికల్ అనుకో అది ఇబ్బంది ఉంటుంది, చిన్న వెహికల్ ఉంటుంది మనకి గల్లీలో కూడా వెళ్ళుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకోటి మోస్ట్లీ ఎట్లుందంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎవరైనా లాంగ్ జర్నీ చేయాలంటే కొంచెం భయపడుతుంది. అట్లా ఏమి ఉండదు యాక్చువల్, ఎందుకంటే ఇన్స్పెక్షన్ చేసిన వెహికల్ ఉంటది. కొన్ని ఏంటంటే బయట ఏంటంటే యాక్సిడెంట్ ఉంటుంది, ఇంజన్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్లడెడ్ ఉంటుంది, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉండదు అన్నట్టు. ఇప్పుడు యాక్సిడెంట్ వెహికల్ అనుకో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే వన్ సైడ్ లాగేస్తుంది. ఇప్పుడు పిల్లర్లు కానీ యాప్రాలు కానీ డ్యామేజ్ ఏమైందంటే ఒక 80-90 ఫీట్ స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఏంటంటే వన్ సైడ్ లాగేస్తాయి. ఒకసారి యాక్సిడెంట్ అయిన వెహికల్ మళ్ళీ సెట్ చేసినా కూడా అందుకోసం యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కంట్రోల్ కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన రన్నింగ్ ఇప్పుడు ఒక వెహికల్ ఒక మనిషికి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకో, లెగ్ డ్యామేజ్ అయింది అనుకో, ఒక ఆపరేషన్ చేసి రెడీ చేసి పెట్టారు. ఆయన రన్నింగ్ పోటీకి మనం పరిగెత్తడానికి ప్రయత్నం చేసినాం. ఆయన ఏమైతుంది రన్నింగ్ లో ఏమైతుంది ఇరిగిపోతుంది, మళ్ళీ ఇరిగిపోతుంది, అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా రాడ్ వేసినా ఇవన్నీ ఏదైనా డ్యామేజ్ చేసినా మనం చెక్ చేసి ఒక రన్నింగ్ లో మనం ప్రాక్టీస్ చేపించినాం అనుకో అది మనం పర్ఫెక్ట్ ఒక రన్నింగ్ ఒక డ్యామేజ్ కాని వ్యక్తికి డ్యామేజ్ అయిన వ్యక్తి ఎంత తేడా ఉంటుంది. అట్లనే ఈ బండి కూడా మోస్ట్లీ మనం ట్రస్టెడ్ కార్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్ అయిన వెహికల్ కు మన ఉదాహరణ ఒక మనిషిని కంపేర్ చేసుకొని చూసుకోవాలి అంతే. ఒకసారి యాక్సిడెంట్ అయింది మేజర్ గా, మనిషి బండికి యాక్సిడెంట్ అయింది, మొత్తం షోరూమ్ లోనే అంతా చేయించేసినాం, అయినా తీసుకొచ్చినాం పెట్టినాం. మన దగ్గర ఏంటంటే ఇన్స్పెక్షన్ చేసి చెప్పేస్తాం ఈ బండి ఇట్లా అయింది, ఇది ఇట్లా సిచ్యువేషన్ ఉంది, ఇది వేస్ట్ అని చెప్పేసారు. అలాగే మనం మనిషికి కూడా అంతే. ఒకసారి మనం పెద్ద పెద్ద కార్పొరేట్ తీసుకుపోయి మొత్తం సెట్ చేసి తీసుకొచ్చినా కూడా ఆ డ్యామేజ్ అనేది పోదు, లోపల అనేది ఉంటుంది. అదే చూసుకొని తీసుకోవాలి ట్రస్టెడ్ దగ్గర. ఇప్పుడు యువర్ కార్ అనేది మీరు మంచిగా అన్ని చూసే తీసుకుంటారు 100%. ఒక వెహికల్ పర్ఫెక్ట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మన దగ్గర సేల్ పెట్టడం జరుగుతుంది. మీకు యాక్సిడెంట్ ఉన్నా, ఇంజన్ ప్రాబ్లం ఉన్నా, ఫ్లడెడ్ ఉన్నా, డాక్యుమెంట్స్ ఏది క్లియర్ లేకున్నా మన దగ్గర ఇక్కడ వెహికల్ పార్క్ చేయము, సేల్ చేయము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం మార్కెట్ లో గెటన్ అవుతున్నామంటే అట్లాంటి నెగిటివిటీ ఉన్నప్పుడు మనం మార్కెట్ లో గెటన్ కావాలంటే కష్టం కదా. ఇక్కడ ఎన్ని దాదాపు ఒక 200 పైనే ఉంటుంది, 200-250 కార్స్ ఎక్కువనే ఉంటాయి. సేల్స్ అవుతుంది ఎవ్రీ మంత్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 80-90 కార్స్ సేల్ అవుతూనే ఉంటాయి. 80-90. ఈ వెహికల్ చూసుకోవచ్చు. ఇది కూడా 2012 మోడల్ నిసాన్ మైక్రా, ఇది పెట్రోల్ వేరియంట్. మనకి ఇది వచ్చేసి లీస్ట్ ప్రైస్ వచ్చేసి 190 ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది, 190-2 lakhs బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఇది ఏంటంటే అవునవును నిజాన్. ఇది ఏంటంటే దీనిలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా స్పేసియస్ గా ఉంటుంది. అంటే లెగ్ రూమ్ వైజ్ గా చూసుకున్నా, తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు బ్యాక్ డిక్కీ స్పేస్ చూసుకున్నా, మీకు ఏది చూసుకున్నా కూడా చాలా స్పేసియస్ గా ఉంటుంది అన్నట్టు. అంటే కొంతమంది ఏంటంటే కంజెస్ట్ కాకుండా మనకు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం, ఇప్పుడు చిన్న వెహికల్ అనుకో మీరు వెళ్ళేటప్పుడు కొంచెం లెగ్ రూమ్ బాగాలేకున్నా, లేకపోతే కొంచెం సిట్టింగ్ బాగాలేకున్నా కూడా ఏంటంటే అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇదేంటంటే కంఫర్ట్ గా ఉంటుంది. నీకు ఒక 300-200 కిలోమీటర్స్ కంటిన్యూ వెళ్ళినా కూడా నీకు నర్వస్ అనేది ఉండదు అన్నట్టు. అంటే ఇప్పుడు హెవీ బాడీ వాళ్ళు ఉంటారు. అవును వాళ్ళకి ఎలా సెట్ అవుతుంది? వాళ్ళకి ఓకే. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం హైట్ ఎక్కువ ఉన్న హెవీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకో కొంచెం హైట్ ఉన్న వెహికల్ తీసుకోవాల్సి వస్తుంది. మరీ ఎక్కువ హైట్ ఉన్న వెహికల్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం కంఫర్ట్ గా ఉంటది. ఇది ఏంటంటే కొంచెం నార్మల్ పీపుల్ ఓకే, మా హైవీ లేకుండా నార్మల్ గా ఉన్న వాళ్ళకి కంఫర్ట్ సెట్ అయిపోతుంది అంతే. తక్కువ బడ్జెట్ లో ఎంతకన్నా తక్కువ బడ్జెట్ లో అంటే ఓకే అదే అంతే కంఫర్ట్. తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు. తర్వాత ఈ టియాగోలు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 3 టియాగోలు ఉన్నాయి మన దగ్గర ఆప్షనల్ గా. మనకి ఇది చూసుకున్నట్లయితే 2019 మోడల్ ఇది. 19 మోడల్ ఇది. అరౌండ్ మనకు ఇది చూసుకున్నట్లయితే 4 చేంజ్ బడ్జెట్ లో వచ్చేస్తుంది. అంటే 440 పెట్రోల్ 440 ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది. వెహికల్ పెట్రోల్ వేరియంట్, మాన్యువల్, 2018 మోడల్, ఎగ్జెడ్ ప్లస్. తర్వాత మైలేజ్ అయితే ఇప్పుడు లోకల్ 14 ఇస్తే లాంగ్ లో 18 వరకు ఇస్తుంది. ఇది కూడా 19 మోడల్. మనకి ఇది 44,000 తిరిగింది. ఎగ్జెడ్ ప్లస్ ఇది. మనకి ఇది కూడా అరౌండ్ 480-490 బడ్జెట్ లో వచ్చేస్తుంది. అవును, ఇది వచ్చేసి 2019 మోడల్. ఇది కూడా 2019 మోడల్ ఎగ్జెడ్. ఇది కూడా మనకు 4 lakhs బడ్జెట్ లో వచ్చేస్తుంది. మాన్యువల్ ఇది కూడా సేమ్ 4 lakhs బడ్జెట్ లో వస్తుంది. తర్వాత నెగోషియేషన్ లో అంటే అదే మ్యాక్స్ 450 ఉంది. నెగోషియేషన్ లో 4 lakhs బడ్జెట్ లో వచ్చేస్తుంది. తర్వాత ఈ వెహికల్ కూడా చూసుకోవచ్చు. 3 lakhs బడ్జెట్ లో ఈ వెహికల్ వచ్చేస్తుంది. హోండా బ్రియో ఇది 2013 మోడల్. అరౌండ్ మనకు 2015 మోడల్. ఇది 3 lakhs బడ్జెట్ లో వచ్చేస్తుంది. 3 lakhs వచ్చేస్తుంది. బడ్జెట్ ను బట్టి మీరు ఎంత బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు? స్టార్టింగ్ లిజనర్సా, లేకపోతే నార్మల్ గా నేర్చుకున్న వాళ్ళు, తర్వాత నార్మల్ గా ఎక్కువ తిరిగే వాళ్ళు, తక్కువ తిరిగే వాళ్ళు, తర్వాత ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు, ఒక దగ్గర ఇప్పుడు డిస్ట్రిక్ట్ లలో కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని కంపెనీలు ఉన్నాయి. దాని తగ్గట్టు మనం సజెస్ట్ చేసి వెహికల్ అనేది ఇప్పించడం జరుగుతుంది. మీ యొక్క కంఫర్ట్ ని బట్టి
మనం ఇక్కడ వెహికల్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు, వెహికల్ గురించి జీరో నాలెడ్జ్ ఉంటుంది. ఆ పర్సన్ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మన దగ్గర పర్ఫెక్ట్ నాలెడ్జ్ దానికి ఇంప్రూవ్ చేసి మనకు చెప్పి మనం వెహికల్ అనేది ఇప్పియడం జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళు తీసుకున్నా కూడా అరే మంచి వెహికల్ ఇప్పించారు. కొంతమంది డిస్ట్రిక్ట్ నుంచి ఏం తెలియని వాళ్ళు వస్తారు, అంటే ఇప్పుడు మనకు వెహికల్ పైన జీరో నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు మెకానిక్ అవసరం లేదండి, మేము అమ్మి తీసుకుంటాం అంటారు. అట్లాంటి కూడా మనం ఎందరో పర్ఫెక్ట్ గా చూపించి మనం పర్ఫెక్ట్ సజెస్ట్ చేసి మంచి వెహికల్ ని ఇప్పించడం జరుగుతుంది. ఇట్లా చాలా మంది తీసుకున్న వాళ్ళు కూడా అరే అన్న మీరు మంచి వెహికల్ ఇప్పించారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ రిఫర్ చేసి మన దగ్గర తీసుకొస్తారు. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ మొత్తం ఆల్మోస్ట్ రిఫరెన్స్ కస్టమర్సే వస్తారు మ్యాక్స్. ఎందుకంటే ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చే ఒక మౌత్ టాక్ ఆల్మోస్ట్ 10 years అయిపోయింది ఇక్కడ ఈ ప్లేస్ లో పెట్టి. మన యాక్చువల్గా డాక్టర్ గారు అనే ఐమాక్స్ థియేటర్ లో పట్టాము. థియేటర్ దగ్గర ఉంది, 2008 లో ఉంది. 8 నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ మనకు 20 years నుంచి ఈ కంపెనీ అనేది రన్ అవుతుంది. టాప్ మోస్ట్ కార్లు అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే 25 lakhs 30 lakhs బడ్జెట్ లో కూడా ఉంది. రిక్వైర్మెంట్ బట్టి ఏ రేంజ్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో మన దగ్గర అరేంజ్ చేయగలుగుతాం. అట్లా మన దగ్గర ఇన్నోవా క్రిస్టాల్ ఉన్నాయి, తర్వాత ఎక్సెల్ 6 ఉన్నాయి, ఎట్టిగాలు ఉన్నాయి, తర్వాత కియాలు ఉన్నాయి. ఆల్ బ్రాండ్స్ ఉంటాయి. ఒక బ్రాండ్ ఇది అది అని కాకుండా ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర. అట్లా మనకు ఆల్ బ్రాండ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరు ఏ బ్రాండ్ కావాలన్నా కూడా మన దగ్గర రావచ్చు. ప్రీమియం ఉంది, మిడిల్ సెగ్మెంట్ ఉంది, సెడాన్ ఉంది, హ్యాచ్ బ్యాగ్ ఉంది, ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. కారు కొత్తగా నార్మల్ గా తీసుకోవాలంటే 15 lakhs ఉంటుంది. ఇది మనకు వచ్చేసి 750 బడ్జెట్ లో వచ్చేసింది. ఎస్ క్రాస్ పెట్రోల్ వేరియంట్, మనకు టాప్ వేరియంట్. ఇది అలైబుల్స్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోలింగ్, స్టీరింగ్ అడ్జస్టబుల్, ఏవిఎస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఈ వెహికల్ మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మిడిల్ సెగ్మెంట్ కు కంఫర్ట్ వైజ్ గా, తర్వాత సేఫ్టీ వైజ్ గా మారుతిలో ది బెస్ట్ సేఫ్టీ వెహికల్ అంటే ఎస్ క్రాస్ అని చెప్పుకోవచ్చు. మారుతిలో చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా సేఫ్టీ ఉంటుంది వెహికల్. ఇది వైట్ కలర్, మళ్ళీ ఇది కలర్ కూడా ఏంటంటే కొంచెం మంది చాలా హైస్యూ టైప్ లో వైట్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. పొల్యూషన్ కూడా చాలా బాగుంటుంది. పెట్రోల్ వేరియంట్, లో మెయింటెనెన్స్, లోకల్ లో 12-10 మైలేజ్ ఇస్తుంది, లాంగ్ లో 14 వరకు మైలేజ్ ఇస్తుంది. ఎక్సలెంట్ గా ఉంది వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ ఎస్ క్రాస్. తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు, ఇది చూసుకో. ఈ వెహికల్ చూసుకోవచ్చు 2021 మోడల్ కియా సెల్టాస్. 76,000 తిరిగింది. కొత్త బండి వచ్చేసి మనకు 19 lakhs అట్లా ఉంటుంది. మనకు ఇది వచ్చేసి లీస్ట్ ప్రైస్ 1250 బడ్జెట్ లో వచ్చేసింది వెహికల్. అది 19 డీజిల్ వేరియంట్. మనకు డీజిల్ లో కావాలి, మనకు పర్ఫెక్ట్ గా ఉండాలి వెహికల్ అనుకున్న వాళ్ళకు కియా సెల్టాస్ ఇది అవైలబుల్ గా ఉంది. పర్ఫెక్ట్ గా ఉంది, మాన్యువల్ లో ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో. కియా ఇక్కడ చూసుకొని పోవచ్చు, కియాలో ఉన్నాయి, కియా జీప్, ఇక్కడ మహేంద్ర కూడా వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు టాటా కంపెనీ కార్స్ ఉన్నాయి. ఇంకా మీకు టాటా కంపెనీ తర్వాత ఇంకా అటు ఉన్నాయి, జీప్స్ ఉన్నాయి, థార్ ఉంది, జీప్స్, ఇన్నోవా, క్రిస్టా, ఫార్చునర్, చాలా వెహికల్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది మీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు మీకు ప్రాపర్ నాలెడ్జ్ తో సజెస్ట్ చేసి మీకు ఏ కార్ కావాలో ఆ కార్ని ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 200 కార్లు, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ వెహికల్స్ కావాలంటే ఆ కంపెనీ వెహికల్స్. డిఫెండర్ కూడా ఉంది. ఇంకా మీకు చూసుకున్నట్లయితే డిఫెండర్ ఉంది, ఇక్కడ సఫారీ ఉంది చూడండి. సఫారీ మంచి వెహికల్స్ ఉన్నాయి, మంచి బ్రాండ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాండ్ రావడము ప్యూర్ ఇన్స్పెక్షన్ తర్వాత అన్ని ఇన్స్పెక్షన్స్ దాటుకొని అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా మీకు క్లియర్ గా చేయడం జరుగుతుంది. సో అన్ని వెహికల్స్ ఇక్కడ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అయితే డెఫినెట్లీ తీసుకోమని చెప్తున్నారు. సో మంచి ఓనర్ మంచిగా యూజ్ చేసిన వెహికల్స్ ఇక్కడ ఉంటాయి. సో మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ కొనుక్కోవచ్చు. దాదాపు 200 కార్లు ఉన్నాయి యువర్ కార్లో. సో యువర్ కార్ అనేది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క కారు ఫస్ట్ ఇక్కడికి రాగానే డైరెక్ట్ గా కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటారు. వీళ్ళు కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని ఆ టోటల్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఏంటి ఇంతకు ముందు ఏమేమి డ్యామేజ్లు అయ్యాయి, ఏమేమి వెహికల్స్ అయ్యాయి, ఏమేమి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం చెక్ చేసిన తర్వాతే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి కస్టమర్ చేతికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ నెగోషియేషన్ ఉంటుంది. కస్టమర్ కి మన ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి అంత తీసుకున్న తర్వాత వీళ్ళకి పర్సెంటేజ్ అని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారంట. సో ఇంత జెన్యున్ గా ఇస్తున్నారు. మీరు కూడా అంటే దాదాపు 200 వెహికల్స్ ఉన్నాయి. ఏ స్టేజ్ నుంచి స్టార్టింగ్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మీకు ఎలాంటి కార్స్ కావాలన్నా, ఏ బడ్జెట్ లో కావాలన్నా ఇక్కడ కార్ అవైలబుల్ ఉన్నాయి. తొందరగా ఇంకెందుకు లేట్, స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మీకు నచ్చిన కార్ కొనుక్కొని వెళ్ళిపోండి.